హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అషు సిస్టర్స్ 1 to 4. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నార్మల్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆయిల్, 1 కప్ మిల్క్ కాచి చల్లార్చినవి తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్ తీసుకోవాలి. ఈ మూడింటిని కర్డ్ గడ్డలు లేకుండా మిక్సర్ తీసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత వీటిలో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగరు, అదే కప్పుతో టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. వీటిని కూడా ఉండలు లేకుండా మంచిగా మిక్సర్తో కలుపుకున్న తర్వాత 1 కప్ మైదా పిండి వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వీటన్నింటినీ ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి దాని ప్లేస్లో ఇలాచీ పౌడర్ వేసుకొని సేమ్ ఇలాగే కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 స్పూన్ మైదా పిండి వేసి మొత్తం దాన్ని కూడా బౌల్కి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని తీసుకొని ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. అంటే కింద 2-3 టైమ్స్ కొడితే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఒక 10 మినిట్స్ హీట్ అవ్వనివ్వాలి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టి మనం కేక్ వేసుకున్న బౌల్ని అందులో పెట్టి మూత పెట్టేసి 45 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. దాంట్లో ఒక పుల్ల కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే దానికి తడి అనేది లేకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టు. నేను సింపుల్గా బాదం జీడిపప్పుతో ఇలా డెకోర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.